ఎందుకు పనికిరాని చెత్తను ఎలా వినియోగించుకోవాలో తెలుసుకునేందుకు ఎంత దూరమైనా వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా అఖిలపక్షం నాగ్పూర్లో పర్యటించింది. నాగ్పూర్లో ఎలాంటి పారిశుద్ధ్య విధానం ఉంది? అది హైదరాబాద్ నగరానికి సరిపోతుందా? పారిశుద్ధ్య నిర్వహణలో హైదరాబాద్ మహానగరం వెనకబడి ఉందా? ఢిల్లీ, నాగ్పూర్ వంటి నగరాలను చూసి ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? అసలు నాగ్పూర్ మహానగరంలో ఎలాంటి పారిశుద్ధ్య వ్యవస్థ ఉందో ఇప్పుడు చూద్దాం. ఇది నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్. ఇక్కడ జనాభా 26 లక్షలు మాత్రమే. ఇది మన హైదరాబాద్తో పోల్చితే చాలా తక్కువ జనాభా. నాగపూర్లో కాలనీల్లో చెత్త కనిపించదు. కార్పొరేషన్లో 4000 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తారు. నేరుగా ఇంటి నుంచి సేకరించిన చెత్త డంప్ యార్డుకు చేరుకుంటుంది. అంతేకాదు, ఒక్క ఫ్లెక్సీ కూడా కనిపించదు. ఫుట్పాత్లు చాలా విస్తారంగా ఉంటాయి. మురుగునీరు రోడ్లపై నిలబదు. ఫుట్పాత్ల కిందే నాలాల నిర్మాణం ఉంది. ఇవే ఆరెంజ్ సిటీ స్పెషాలిటీస్. తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పాలక సంస్థకు నియమించిన ప్రత్యేక కమిటీ నాగపూర్లో పర్యటించింది. చెత్త సేకరణ, డంపు యార్డులకు తరలింపు, చెత్త రీసైక్లింగ్ విధానాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శానిటేషన్ విభాగానికి ఎంత మేరకు ఖర్చు చేస్తున్నారు, ఎలా తరలిస్తున్నారు అనే అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో పాటు మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీలు కేకే, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ఈ పర్యటనలో పాల్గొన్నారు. చెత్త సేకరణ విధానం హైదరాబాద్ మహానగరానికి ఏ మేరకు సరిపోతుందనే దానిపై కమిటీ సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. నాగ్పూర్లో అంటే కొంచెం చెత్త ఇంటింటికి తీసుకువెళ్తున్నారు, ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, మొత్తం డీటెయిల్గా ఇన్స్పెక్షన్ చేశారు. మన హైదరాబాద్లో ఈ సిస్టమ్ చాలా కాలనీలో వర్క్ చేస్తున్నారు. చారిన్లో, ఢిల్లీలో అంటే కొంచెం పవర్ ప్రాజెక్ట్ ఉంది, అలా చాలా మంచి కన్జంప్షన్ ఉంది పవర్ ఇది చెత్తకి. నాగ్పూర్లో అది లేదు, పవర్ ప్లాంట్ లేదు. చాలా ఈజీ ఉంది, డబ్బులు ఖర్చు పెట్టేది ఏం లేదు. ఇది ఇప్పుడే మీరు కూడా చూస్తూనే ఉన్నారు. నాగ్పూర్లో ఇక్కడైతే వాళ్ళ కూడా మీరు తిరుగుతూ మేము కూడా చూస్తున్నాం, వాళ్ళ ఇంట్లో కూడా అడుగుతున్నాము. మరి ఉదయాన్నే వచ్చేసి మున్సిపాలిటీ వాళ్ళు మరి ఒక వ్యాన్ వస్తుంది, ఆ వ్యాన్లో తీసుకొని పోతున్నాం. చాలా చక్కగా ఉన్నది. ఎవరైతే ఉదయం లేస్తేనే మరి ఇంట్లో ఉన్నటువంటి వాడిన వస్తువులన్నీ కూడా బకెట్లో లేచి తీసుకోబోతు 2-3 బకెట్లు పెట్టినారు అక్కడ. ఇక మన వాళ్ళంతా కూడా లేయడం, వీళ్ళు వచ్చి బండిలో తీసుకుపోవడం, బండి కూడా అక్కడ ఉంది చూస్తున్నారు కూడా. చక్కగా ఇది బాగుంది. ఇది హైదరాబాద్లో కూడా తప్పకుండా చేస్తాం. దీన్ని బేస్ తీసుకొని హైదరాబాద్ మొత్తం చేయడానికి కుదరదు. దీనికన్నా పెద్ద సిటీ నగరం, పెద్ద హైదరాబాద్ నగరం, అక్కడ కూడా ఇంకా మంచి మెథడ్స్ ఉన్నాయి. ఇందులో ఏదైనా ఒక మెథడ్ ఉంటే దాన్ని అబ్జర్వ్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచన మా టీంకు, మా ముఖ్యమంత్రి గారికి కూడా. ఈరోజు హైదరాబాద్లో డ్రై వెట్ చేసి సపరేట్ చేసేటువంటి సిస్టమ్ కూడా చాలా ఉంది. ఇక్కడ డ్రై వెట్ సపరేట్ చేయటం లేదు. చెత్తపై ఢిల్లీ, నాగపూర్ నగరాల్లో పూర్తిస్థాయి అధ్యయనం చేసినట్లు త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదిక ఇవ్వనున్నట్లు కమిషన్ సోమేష్ కుమార్ తెలిపారు. ప్రాబ్లం ఏం లేదు. ఒకటే ఏముందంటే ఫస్ట్ డోర్ టు డోర్ చేయాలి, ఒక ఏజెన్సీ ద్వారా చేయాలి. 2 అంటే నీట్గా ఈ సిస్టమ్ అన్నీ పెడితే బాగుంటుంది. దీనికి ఎనర్జీ కూడా క్రియేట్ అవుతుంది. 4ది డెబ్రిస్ మీద కూడా మంచి స్టడీ చేశాను. అది సిస్టమ్ హైదరాబాద్లో కూడా పెట్టాలి. అంటే నాగపూర్ వ్యవస్థ హైదరాబాద్కు సరిపోతుందంటారా సార్? నాగపూర్ వ్యవస్థ ఇంకా 3-4 సారి చేసి హైదరాబాద్కి సరిపోతుంది. చెత్త డబ్బాలు లేని నగరంగా పేరొందిన నాగపూర్ నుంచి హైదరాబాద్ మహానగరం ఎలాంటి పాఠాలు నేర్చుకుంటుందో వేచి చూడాలి. మొత్తానికి చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్ల నిర్వహణ, అదేవిధంగా చెత్త వినియోగంపై జిహెచ్ఎంసీ కమిటీ అధ్యయనం పూర్తయింది. ఇక నివేదిక అందించడమే తరువాయి. మొత్తానికి నాగపూర్, ఢిల్లీ పర్యటనల ద్వారా తెలుసుకున్న అధ్యయనంని హైదరాబాద్ మహానగరంలో ఏ విధంగా అమలు చేస్తారన్నది మాత్రం అనుమానమే. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో విక్రమ్, సాక్షి టీవీ, నాగపూర్ నుంచి.